దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ప్రార్థన చేశారా? ప్రతి దినము ఉదయకాల ప్రార్థన ఆరాధన మానొద్దు. ఎందుకంటే దేవుడు మన పట్ల చూపుతున్న అపారమైన కృప, ఆయన మన కొరకు చేస్తున్నటువంటి కార్యాలు అవి అద్భుతమైనవి. అందుకనే మీరు ప్రతి దినము కూడా ఈ దినం దేవుని వాగ్దానం ఈ కార్యక్రమాన్ని చూడడమే కాక, మీరు షేర్ చేయడమే కాక, మంచి కామెంట్స్ పెట్టడమే కాక, మార్నింగ్ ప్రేయరు, అంతేకాక వ్యక్తిగత బైబిల్ స్టడీ తప్పకుండా ఉండాలి. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక సహోదరిగా మీతో చెప్పడానికి మనందరం ప్రభువు మీద ఆధారపడాలి. ఒకవేళ మీరు కష్టంలో, దుఃఖంలో, వేదనలో, బాధలో, కన్నీటితో, పోరాటాల మధ్యలో ఉన్నారేమో. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి నాకు ఈ సమస్య? కానీ దేవుని బిడ్డ, మన ప్రార్థనకి ఎప్పటికీ జవాబు రాకుండా ఉండదు, తప్పకుండా ఉండబోతుంది. ఎన్ని వాగ్దానాలు అవుతున్నాయో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఈరోజు చూద్దాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. అందరం చదువుకుందాం. 106వ కీర్తన 10-11 వచనాలు. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసినను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు ఒక వాగ్దానం చేసి బయటికి తెచ్చాడంటే ఆయన కార్యం నెరవేరుస్తాడు. చూడండి, దేవుడు అదే వాగ్దానం మనకిస్తున్నాడు. ఏమనంటే, వారి పగవారి చేతిలో నుండి, వారి శత్రువు చేతిలో నుండి వారిని విమోచించను. అంతేకాక వాళ్ళందరినీ కూడా ఆ నీళ్లు ముంచివేశాయి. పగవారి చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించి రక్షించాడట. దేవుని బిడ్డ, నీ పగవారి చేతిలో నుండి, నీ శత్రువు చేతిలో నుంచి, అది రోగమైన, అప్పులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, పోరాటాలైనా, వ్యాధులైనా, అది ఏదైనా కానీ ఆ చేతి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అంతేగాక శత్రువు చేతిలో నేను రక్షించబోతున్నాడు. నీళ్లు వారిని ముంచి వేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. నువ్వు ఎదుర్కొంటున్న ఒక్క సమస్య కూడా నీ జీవితంలో మిగిలి ఉండదు. అన్నిటినీ దేవుడు తొలగించబోతున్నాడు. నీ శత్రువుని దేవుడు ముంచివేయబోతున్నాడు. నీ కుటుంబంలో విరోధంగా లేచిందని దేవుడు అణిచివేసి నిన్ను రక్షించి విమోచింపబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుణ్ణి నువ్వు అడుగుతున్న ప్రతి ప్రార్థనకి జవాబు ఉంది. వారికి చేసిన కార్యం మనకి చేయటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి, ఇప్పుడు పడుతున్న బాధ, ఇప్పుడు పడుతున్న వ్యాధి, ఇప్పుడు పడుతున్న సమస్య తప్పకుండా నేను రక్షించటం, విమోచించడం, కాపాడడం, తొలగించడమే కాక, అంతేకాక నిన్ను దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నీ పగవారి చేతిలో నుంచి నిన్ను నేను విమోచించెదను. ఈరోజు మన వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకో. తప్పకుండా దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అవునయ్యా, పాపమని శత్రువు చేతి నుండి విడిపించండి. నానావిధ రోగములతో బాధపడుతున్న బిడ్డలకి యేసు పొందిన దెబ్బల వలన వారికి స్వస్థత జరుగును కాక అని ప్రార్థిస్తున్నాను. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి నాయన. కోర్టు కేసు నుంచి విడుదల పొందాలి. నానావిధ రోగాలు, బంధకాలు తొలగిపోవాలి. అప్పుల భారం నుంచి విడుదల ప్రభ. పిల్లల సమస్యలు, స్టడీసు, జాబ్సు, ప్రతి విషయంలో విడుదల ప్రకటన చేస్తున్నాం. అయ్యా, ఎవరిది ఈరోజు మ్యారేజ్ ఉన్న కుటుంబానికి నాయన సంవత్సరం అంతా కృపా క్షేమం కలుగును గాక. ఎవరిది బర్త్డేని సంవత్సరం అంతా వారిని దీవిస్తూ నీ వాగ్దానం వారు స్వతంత్రించుకుందరు గాక. అయ్యా, మరొక్కసారి ప్రతి బిడ్డకి నీ సహాయం దయచేయండి. వారిని విమోచన, రక్షణ, క్షేమము, కృప వారికి కలుగును గాక అని ప్రార్థన చేస్తూ, అయ్యా ఎవరెవరు ఇది రిసీవ్ చేసుకుంటున్నారో వారి గృహాల్లో సమాధానం ఉండును గాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. అందరికీ షేర్ చేయండి. 10 సార్లు వినండి. మంచి కామెంట్స్ పెట్టండి. దేవుణ్ణి స్తుతించండి. రెండవదిగా వాగ్దానం సెక్షన్లో, కామెంట్ సెక్షన్లో ఎవరో ఒక వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ గారు ఫోటో పెట్టి నాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపండి, నాకు ఆఫరింగ్ పంపండి, నేను పాస్టర్ ప్రవీణ్ అని సేమ్ ఆయన ఫోటో పెట్టి పంపుతున్నారు. మీరు ఎవరు రిప్లై ఇవ్వకండి. ఈ వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆగస్టులో 12, 13, 14 3 దినాలు అద్భుతమైన సువార్త ఉజ్జీవ
స్వస్థత మహాసభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంతమంది గత నెలలు సంవత్సరాలు వచ్చి రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములు స్వస్థత, ఆత్మీకంగా పడిపోయిన వారు వాక్యం ద్వారా నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఎందరి జీవితాలు గత నెలల్లో కట్టబడ్డాయో. ఆగస్టు నెలల 12, 13, 14 3 దినాలు ఉపవాస ప్రార్థన. ఈ పండుగలకి పరిశుద్ధాత్మ దేవుడే గెస్ట్ స్పీకర్గా రాబోతున్నాడు. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వినడం ద్వారా మా జీవితాలు ఎంతగానో మార్చుకున్నాము. ఈ 3 రోజులు ఇక్కడ ఉండాలి, ప్రార్థించుకోవాలి, గొప్ప విడుదల పొందుకోవాలని మేము నమ్మి విశ్వసించి వచ్చాము. అలానే మేము విడుదల పొందుకున్నామని నమ్ముతున్నాము. యేసయ్య మా జీవితాల్లో ఎంతో గొప్ప